నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరంలో టీడీపీ ఒక భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా నుంచి తన కార్యకర్తలను తరలించేందుకు ఒక ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్ మొత్తం 18 బోగీలు కలిగి ఉంది. అయితే నెల్లూరులోని ప్రధాన స్టేషన్ నుంచి రాత్రి 8:30 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:50 విజయనగరం చేరుకోనుంది. అయితే నెల్లూరు సిటీ, రూరల్, అదేవిధంగా సర్వేపల్లి, ఆత్మకూరు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలందరూ కూడా నెల్లూరు స్టేషన్ నుంచి ట్రైన్లో బయలుదేరున్నారు. తర్వాత కావలిలో ఈ ట్రైన్ ఆగనుంది. కావలి అదేవిధంగా కందుకూరు నియోజకవర్గాలకు సంబంధించి మరికొంతమంది కార్యకర్తలు ఈ ట్రైన్లో ఎక్కున్నారు. కావలి తర్వాత నెక్స్ట్ ఒంగోలు ఆగబోతుంది. ఒంగోలు దాదాపు 6 నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలంతా కూడా ఈ ట్రైన్లో ఎక్కనున్నారు. ఒంగోలు తర్వాత విజయనగరం వరకు నాన్ స్టాప్గా ఈ ట్రైన్ నడవబోతుంది. అయితే ఎలా కార్యకర్తలంతా కూడా ఎలా సిద్ధమయ్యారు, ఆ సభను విజయవంతం చేయడానికి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి కార్యకర్తలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు యువగళ ఏదైతే లోకేష్ బాబు గారు 226 రోజుల ముందు స్టార్ట్ చేశారు, ఆ స్టార్ట్ చేసిన రోజు లోకేష్ బాబుతో ఎవరు లేరు, ఇది పాదయాత్ర జరగదు, ఈయన దేనికి పనికిరాడు, ఈయన నడిస్తే ఎవరు రారు, 4 రోజుల్లో కాళ్ళ నొప్పులతో ఆగిపోతాడు, ఇవన్నీ వినాం. ఈరోజు ఒక యువ నాయకుడు ప్రజానాడి తెలుసుకున్నాడు. 3123 కిలోమీటర్లు ఏకదాటిగా నడిచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, రైతులు, చిరు వ్యాపారస్తులు, యువత వీళ్ళందరి యొక్క సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఏం సాధించాలో అని ఒక లక్ష్యంతో ఈరోజు యువ నాయకుడు లోకేష్ ముందుకు వచ్చారు. వాస్తవానికి ఇది ఒక యువగళం, ఒక యూత్ మాత్రమే వస్తారనుకున్నాం, యువతని ప్రోత్సహించాలనుకున్నాం. కానీ ఈరోజు యువత అని లేదు, పెద్ద వయసు వాళ్ళని లేరు, మహిళలని కాదు, అన్ని వర్గాల నుంచి ఈరోజు వాళ్ళకి జరుగుతుండే అన్యాయం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఎక్కడా సంతోషంగా చూసే ఆలోచన లేదు. వాళ్ళ కన్నీరు వీళ్ళకి కనిపించదు. వీళ్ళు పంచభూతాలని దోచుకోవడంలోనూ సరిపోయారు, బిజీ అయిపోయారు వీళ్ళు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు ఈరోజు అద్భుతమైన అనుభవం కలిగిన వ్యక్తిగా అయ్యాడు. ఈ రాష్ట్రానికి, యువతకి ఒక ట్రేడ్ మార్క్ అయిపోయాడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక వెన్నెముకలాగా ఒక యువ నాయకుడు లోకేష్ ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలు ఆకాంక్ష అది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, యువతకి భవిష్యత్తు కావాలంటే, మనందరి బిడ్డల భవిష్యత్తు కావాలంటే మళ్ళా అనుభవం అయిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఆయనకి అండగా యువ నాయకుడు లోకేష్ లాంటి వాళ్ళు, ఇంకా యువ రక్తం అంతా అనుభవంతో వాళ్ళకి తెచ్చుకున్న అనుభవం ఈరోజు ప్రజలతో కలిసిన తర్వాత ఈ అన్ని స్ఫూర్తితో ఒక మంచి పాలన ఈ రాష్ట్ర ప్రజలకి ఇవ్వబోతున్నామని కానీ తెలియచేస్తూ, రేపు ఈ యువగళానికి నెల్లూరు జిల్లా నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది. దీనికి 18 బోగీలు. ఈ 18 బోగీలు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు ఇక్కడి నుంచి పోతుంది. తర్వాత నెక్స్ట్ కావల్లో, ఒంగోలులో కావలి, ఉదయగిరి అక్కడ ఎక్కుతారు, కందుకూరు అక్కడ ఎక్కుతారు. నెక్స్ట్ వచ్చి ఒంగోలులో ఉంటుంది. అక్కడ బ్యాలెన్స్ ఒంగోలు వాళ్ళని కానీ తీసుకొని ఈ ట్రైన్ స్ట్రైట్గా విజయనగరం పోతుంది. రేపు ఈ యువగళం కనీ విని ఎరగనట్టుగా ఎంతమంది అయితే కామెంట్స్ చేశారో వాళ్ళందరూ ముక్కు ముందా ఏలేసుకునేటట్టు ఉంటుందని కానీ తెలియచేస్తూ, ఈ యువగళం సూపర్ సక్సెస్ అవుద్దని కానీ మేము కోరుకుంటున్నాం. మరి టీడీపీ నెల్లూరు రూరల్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మరి యువగళం పదయాత్ర కోసం ఈ విధంగా బయలుదేరి వెళ్ళడం, కార్యకర్తలతో కలిసి వెళ్ళడం ఎలాంటి సందేశం వెళ్తుంది జనాల్లోకి? ఒకటి, లోకేష్ బాబు పాదయాత్ర స్టార్ట్ చేస్తే జోకులు,
కామెంట్స్. ఇది ఒక యువ నాయకుడు ప్రజల్లో పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటానంటే, నేను తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని నా వంతు నా సహాయం చేస్తాను, నాకు వచ్చిన అనుభవంని ఈ పార్టీకి తీసుకెళ్తాను, రేపు ప్రభుత్వం వస్తే ప్రజలకి ఏం కావాలో మేము చెప్తాము అని పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఇతను నడవలేడు, ఇతను ఇట్ట నడుస్తాడు అట్ట నడుస్తాడు, ఇతను పప్పు, ఇతను ఆడ నడిస్తే సగం రోజుల్లోనే ఆపేస్తాడు అని చెప్పారు. ఈరోజు 3123 కిలోమీటర్లు, 225 రోజులు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే కావాల్సింది జనాలు కాదు, 1,00,000 మంది జనాలు కాదు, మనసు పోయి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలని. వాస్తవానికి లోకేష్ బాబుది ఒక యువగళం. యువతని ఎంకరేజ్ చేయాలనుకున్నాం, యువత సమస్యలు తెలుసుకోవాలనుకున్నాం, యువతకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకున్నాం. అయితే ఈరోజు యువత కాదు, మహిళలు, రైతులు, చిరు వ్యాపారస్తులు, కార్మికులు, సామాన్య ప్రజలు లోకేష్ ఎక్కడ పోతే అక్కడ ఆయనతో తండోపతండాలుగా వచ్చి సమస్యలు చెప్పుకున్నారు. ఈరోజు మనం కళ్ళు మూసుకొని మనం 4 రూపాయలు ఇచ్చేస్తున్నామని ఈ రాష్ట్రం మొత్తం భలే సంతోషంగా ఉంది అనుకున్నారు. పక్కన చూడలేదా? పక్కన చూసాం కదా. ఈరోజు పక్క రాష్ట్రం ఏమైంది? అన్యాయమైన గతి పడుతుంది వీళ్ళకి. వీళ్ళు పాపాల భైరవులు వీళ్ళు. ఈరోజు పంచభూతాలని వదలలే వీళ్ళు, పంచభూతాలని వదలలేదు. ఎక్కడైనా ఒక క్రమశిక్షణ ఉందా? లా అండ్ ఆర్డర్ ఉందా? రక్షణ ఉందా? ఆడబిడ్డలకి రక్షణ ఉందా? అన్యాయమైన పాలన. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి అనుభవం, లోకేష్ యొక్క యువ రక్తం ఈ రాష్ట్రానికి అవసరం. రాబోయే రోజుల్లో అద్భుతమైన పాలన ఇస్తాం, అద్భుతమైన పాలన. యువతకి భరోసా ఇస్తున్నాం, యువతకి ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారస్తులు సంతోషంగా ధైర్యంగా వ్యాపారం చేయొచ్చు. మీ ఆస్తులు ఎవరు తీసుకోరు, మీ ఫ్యాక్టరీలు ఎవరు లాక్కోరు, మీ ఇండస్ట్రీలు ఎవరు తీసుకోరు. మిమ్మల్ని ప్రోత్సహిస్తామని ఒక భరోసా తెలుగుదేశం ఇస్తుంది. రేపు యువగుళంకి అదే దాని తాత్పర్యం. ఈ యొక్క ముగింపు సభ అద్భుతంగా జరగబోతుంది. నెల్లూరు నుంచి అలాగనే అన్ని నియోజకవర్గాల నుంచి మా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ట్రైన్స్లో పోతున్నాము, అనేక మంది వెహికల్స్లో పోతున్నారు. రేపు సూపర్ సక్సెస్ అవ్వబోతుంది ఈ యొక్క సభ అని కానీ తెలియజేస్తున్నాను. 18 భోగిలు ఎంతమంది కార్యకర్తలు వెళ్తున్నారు ఇక్కడ నుంచి? మరి దానికి సంబంధించి వసతి కావచ్చు, అకామిడేషన్ అవన్నీ ఎలా ఉండబోతుంది? అన్ని A to Z పార్టీ అరేంజ్మెంట్స్ చేసింది. మా యొక్క పార్టీ కేడర్ అక్కడ ఉంది. విజయనగరంలో అన్ని ఈ యొక్క ఫంక్షన్ హాల్స్ని అన్నీ బుక్ చేస్తున్నాము, అన్ని వసతులు అరేంజ్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమం చేస్తే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మంచి భోజనం కాడి నుంచి అన్ని వసతులు ఏర్పాటు చేయడం మా తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి. కానీ ఏదైనా ప్రోగ్రాం చేస్తే వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనాల కాడి నుంచి చేస్తాం. వీళ్ళు అసలు భోజనాలు కానీ పెట్టరు. వీళ్ళు ఇది అన్నం కానీ పెట్టే రకం కాదు. వీళ్ళు పిల్లికి కానీ పెట్టరు ఆ పిండాకుడు. అది వీళ్ళ పరిస్థితి. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది మరి మొత్తానికి కార్యకర్తలు అందరికీ అక్కడ ఏర్పాటు చేశారు. 18 భోగిల్లో కార్యకర్తలు నెల్లూరు జిల్లా నుంచి బయలుదేరి వెళ్తున్నారు. సో యువగలం సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఏదైతే లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అవాకులు చవాకులు పేలిన వాళ్ళందరికీ మేము ఈ ముగింపు సభతో సమాధానం చెప్తున్నామని చెప్పి అబ్దుల్ అజీజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ నెల్లూరు నుంచి.